హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ పాస్ కాదు. ట్రస్టెడ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి ఎవరైతే అప్లై అయితే చేశారో 2025-26 నోటిఫికేషన్కి వాళ్ళందరూ కూడా గుడ్ న్యూస్ అన్నమాట. అదేవిధంగా అప్కమింగ్ నోటిఫికేషన్ సంబంధించి కూడా మనకు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరూ కూడా గుడ్ న్యూస్ అన్నమాట. ఏంటంటే మనకు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి యాక్చువల్లీ ఎగ్జామ్స్ అనేది ఫిబ్రవరి 26 తారీఖు రోజు కండక్ట్ అయితే చేయాల్సి ఉండేది. సో టెక్నికల్ ఇష్యూస్ వల్ల అయితే వాళ్ళైతే డిలే చేయడం అయితే జరిగింది. సో వాళ్ళందరికీ మంచిగా టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు, అదేవిధంగా ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా క్లారిటీ అయితే ఇస్తాను. ఏది 2026 నోటిఫికేషన్ సంబంధించి. అదేవిధంగా పోస్టులు ఏమైనా ఇంక్రీజ్ చేస్తారా? మనకు పోస్టులకు సంబంధించి ఒకటి వైరల్ అవుతుంది. వీటి న్యూస్‌లో గాని, ఇతర న్యూస్‌లలో 139 పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయని వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. ఎవరైతే మినిస్టర్ గారో వాళ్ళందరూ మరి పోస్టులు ఇంక్రీజ్ చేస్తారా? అదే విధంగా మనకు వేకెన్సీ ఏదైతే ఉందో మనకు బీఎస్ఎఫ్ గాని, సీఐఎస్ఎఫ్ గాని, ఎస్ఎస్‌బీ గాని దానికి సంబంధించి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయని క్లారిటీగా చెప్తాను. వీడియోను క్లియర్‌గా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసిన తర్వాతనే చూడండి. సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆన్‌లో పెట్టుకోండి. అలాగే మనకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయితే చేయండి. మన టెలిగ్రామ్ గ్రూప్‌లో నేను ఒకటి పెట్టడం అయితే జరిగింది నిన్న. దానికి సంబంధించి ఎస్ఎస్‌సి జీడీకి సంబంధించి పోస్టులు ఇంక్రీజ్ సంబంధించి. సో దానికన్నా ముందు మనము ఏదైతే మనకు ఎగ్జామ్ సంబంధించి ఏదైతే ఉందో మనకు దాని తర్వాత మాట్లాడదాం. మనకు పోస్టుల విషయానికి చూసుకుంటే మాత్రం పోస్టులు మనకు మన వేటి న్యూస్‌లో అయితే రావడం అయితే జరిగింది. 93,139 జాబ్స్ ఇన్ ఆర్మర్డ్ ఫోర్స్. అంటే ఆర్మర్డ్ ఫోర్స్ అంటే ఇది సెంట్రల్ ఆర్మర్డ్ ఫోర్స్‌కి సంబంధించి ఉంటాయి కదా! సో నిత్యానంద రాయ్ సంబంధించి అయితే చెప్పడం అయితే జరిగింది. యూనియన్ మినిస్టర్‌కి సంబంధించి. ఇందులో మనకు సీఐఎస్ఎఫ్ 28,000, అదేవిధంగా సీఆర్‌పీఎఫ్ 27, బీఎస్ఎఫ్ 14, ఐటీబీపీ 12,000, అదేవిధంగా ఎస్ఎస్‌బీ 6,000, రైఫిల్స్ సంబంధించి 3,000 జాబ్స్ అయితే ఉండయి. మేము త్వరలో దానికి సంబంధించి భర్తీ అయితే చేస్తాం. అదేవిధంగా పోస్టులు అనేది ఇంక్రీజ్ చేస్తాం అనేది వాళ్ళకి చెప్పడం అయితే జరిగింది క్లియర్‌గా. ఇది అఫీషియల్‌గా అన్నమాట. ఇది ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పెట్టాను. ఇంకెవరైనా జాయిన్ కాకపోతే జాయిన్ కండి. కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటాయి. ఇక మనకు రీసెంట్‌గా వచ్చిన అప్డేట్ ప్రకారం ఏందంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏదైతే ఉందో ఇక్కడ ఎస్ఎస్‌సి జీడీకి సంబంధించిన వేకెన్సీస్ మనకు ఈ నోటిఫికేషన్ ప్రస్తుతం మనకు 26,000 నోటిఫికేషన్ సంథింగ్ నడుస్తుంది కదా! సో ఆ వేకెన్సీస్ అందులో మనకు ఇవైతే యాడ్ అయితే చేస్తారట. మనకు సీఆర్‌పీఎఫ్‌ల 14,789, బీఎస్ఎఫ్ 11,570, ఐటీబీపీ 4,201, ఎస్ఎస్‌బీకి సంబంధించి 1,891, సీఐఎస్ఎఫ్ 17,431, అస్సాం రైఫిల్స్ 807, అలాగే ఎన్ఐఏ 89, ఎన్సీబీ 77 అయితే వేకెన్సీ అయితే ఈసారి ఈ నోటిఫికేషన్‌కి అయితే ఫిల్అప్ అయితే చేస్తామని అంటున్నారు. మనం చూడాలి. మనకు ఆల్మోస్ట్ 50,000 దాకా మనకు వేకెన్సీస్ 50,000-55,000 దాకా వేకెన్సీస్ వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా వెయిట్ అయితే చేయండి. ఈ అప్డేట్ అనేది మనకు ఎస్ఎస్‌సి వెబ్‌సైట్‌లో త్వరలో రాబోతుంది. ఇది వేకెన్సీకి సంబంధించిన అప్డేట్ అన్నమాట. ఇక ఎగ్జామ్‌కి సంబంధించి డేట్స్ విషయాన్ని చూసుకుంటే మాత్రం ఎగ్జామ్స్ డేట్స్ అనేది మనకు ఇప్పుడు ప్రెజెంట్ ఎన్‌టీపీసీ, ఆర్ఆర్‌బీ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్‌కి సంబంధించిన ఎన్‌టీపీసీకి సంబంధించిన మనకు అండర్ గ్రాడ్యుయేట్‌కి సంబంధించి అయితే జరుగుతుంది కదా! గ్రాడ్యుయేట్ గాని, అండర్ గ్రాడ్యుయేట్ గాని ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. ప్రెజెంట్ ఈ రోజు నుంచి స్టార్ట్ అన్నాయన్నమాట. సో అవి నడుస్తున్నాయి కాబట్టి మనకు ఎగ్జామ్స్ అనేది ఇప్పుడు కండక్ట్ చేయరు. ఈ మంత్‌లో ఎన్‌టీపీసీ ఉన్నాయి. నెక్స్ట్ మంత్ కూడా ఎన్‌టీపీసీ అయితే ఉండడం అయితే జరిగింది. ఇది మార్చ్, ఏప్రిల్. సో ఈ 2 మంతులల్లా మనకు ఈ ఆర్ఆర్‌బీకి సంబంధించిన ఎగ్జామ్సే ఉంటాయి. సో ఏప్రిల్ గాని, ఈ మంత్ గాని. మనకు ఎగ్జామ్స్ అనేది మే 10థ్‌లో అంటే మేలో ఎగ్జామ్స్ కంపల్సరీగా రిలీజ్ అయితే చేస్తారు. కండక్ట్ అయితే చేస్తారన్నమాట. మే 10థ్ వరకు మనకు ఎగ్జామ్స్ డేట్ అనేది రావడం అయితే జరుగుతుంది. కంపల్సరీగా మేలోనే ఉంటాయి. ఇప్పుడైతే ఉండేయన్నమాట ఎగ్జామ్స్. ప్రతి ఒక్కరు కూడా ఎస్ఎస్‌సి జీడీకి ఎవరైతే ప్రిపేర్ అయితారో బాగా ప్రిపేర్ అయ్యండి. చాలా టైం ఇచ్చిండు. దాదాపు 3, 4 నెలలు టైం ఇవ్వడం అయితే జరిగింది. పేపర్ ఈజీగా వస్తది అది ఇది అని అనుకోవద్దు. పేపర్ అయినా ఎప్పుడైనా గాని హార్డే వస్తది. సో మీ ప్రిపరేషన్ బట్టి మీకు ఈజీయా, హార్డ్ అనేది తెలిసిపోతుందన్నమాట. సెంటర్స్ అనేది మనకు అలాగే ఏదైతే అవి సంబంధించి ఏదైతే ఎగ్జామ్ డేట్స్ అన్నీ కూడా ఏప్రిల్ లాస్ట్ వీక్‌లో మనకు చెప్పడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా బాగా ప్రిపేర్ అయ్యండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మే 10థ్ నుంచెల్లి మనకు ఎస్ఎస్‌సి జీడీకి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు. మేలోనే ఖచ్చితంగా ఉంటాయి.
ప్రతి ఒక్కరు బాగా ప్రిపేర్ కండి. వేస్ట్ చేయకండి. టైం అనేది వేస్ట్ చేయకండి. సో, వేకెన్సీ అనేది ఈ విధంగా అయితే ఫిలప్ అయితే చేసే అవకాశం అయితే ఉంది. అదే విధంగా మనకు సెప్టెంబర్‌లోనో, అక్టోబర్‌లో కొత్త నోటిఫికేషన్ ఉన్నది. మళ్ళా 2026లో కొత్త నోటిఫికేషన్ ఉన్నది. సో, దాంట్లో ఈ వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంది. సో, దీంట్లో మనకు ఒక 30,000 యాడ్ చేసినా గాని మిగతా 60,000 నెక్స్ట్ నోటిఫికేషన్‌లో ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో, కాబట్టి మీరు ప్రిపరేషన్ చేసుకుంటూ ఉండండి. ఏదో నోటిఫికేషన్‌లో జాబ్ అయితే కంపల్సరీగా కొడతారన్నమాట. సో, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి ఉండండి. మంచి మంచి అప్డేట్స్ అనేది తెలుసుకోండి. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసి ఉండండి. థాంక్ యూ.